మాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా లేదు. మరి మేము చేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటది. ఎవ్వరికి ఉన్నా లేకపోయినా అమ్మ తరఫున, అత్తగారి తరఫున ఎవ్వరికి లేకపోయినా గానీ మనకి భక్తి, ఇంట్రెస్ట్ గనక ఉంటే చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎటు సైడు లేదు. కానీ నేను 18 సంవత్సరాల నుండి చేసుకుంటున్నా. ఈ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకత ఏంటంటే మెయిన్‌గా ప్రదక్షిణలు చెయ్యడం. ప్రదక్షిణలు చెయ్యాలి అంటే అమ్మవారిని మనం ప్రదక్షిణలు చేసే విధంగా మనము అలంకరించుకొని మనము కంఫర్ట్‌గా పెట్టుకోవాలి. అంతేగాని గోడకు పెట్టుకోవడం అలా చేయడం వల్ల ప్రదక్షిణలనేటివి చేయలేకపోతున్నారు. కొత్తగా పెట్టుకునే వాళ్ళైనా, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైనా ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మీరు ప్రదక్షిణలు చేయడానికి అనుకూలంగా ఉండేలాగా అమ్మవారిని ప్రతిష్ఠించుకోండి. అంతేకాదు మామూలుగా భవిష్యోత్తర పురాణంలో ఏం చెప్తుంది అంటే మహిళలందరూ కలిసి ఈ వ్రతం చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటున్నారు. ఓకే. అలా చేసుకున్నా పర్వాలేదు గానీ, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకునే విధంగా కనుక మీరు అలంకరించుకొని ప్రతిమను ప్రతిష్ఠిస్తే గనక మీకు చాలా చాలా మంచి జరుగుతది అనేది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు. మరి ఈ ఈ స్టార్టింగ్ నుండి గనక మీరు ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళు తప్పకుండా దీన్ని ఆచరించి చేసుకోండి. మరి వరలక్ష్మి వ్రతంకు తప్పకుండా కలశం అనేది పెట్టాలా తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా చూడండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.